నమస్తే అందరికీ. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత పంచదశోధ్యాయః పురుషోత్తమయోగః. శ్రీభగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. శ్రీ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, కాండముగా, వేదములే పర్ణములు ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అదక్షోర్ధ్వం ప్రస్తుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః. అదర్శ మూలాన్యాను సంతతాని, అదర్శ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములనటి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తీర్యగోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుషులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనేటి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తతోపలభ్యతే, నాంతో న చాదిర్న చ సంప్రతిష్టా. అశ్వత్థమేనం సువిరూఢమూలం, అసంగశస్త్రేణ దృఢేన చిత్యా, అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఎందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితి లేనిది కనుక అహంకార మమకార వాసనా రూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశ్చితమైన వైరాగ్యమనని శస్త్రముతో ఖండించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. అనంతరము ఆ పరమ పదవ రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపబడను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండి ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణుని శరణు పొంది దృఢ నిక్షేమతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు చేయవలను. నిర్మాణ మోహా దిజసంగ దోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్.
దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అవు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు.